నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అధినేతని మీరు ఏ స్థాయిలో టార్గెట్ చేశారో తెలుసు. తప్పైపోయింది అంటూ క్షమాపణ చెప్పాడు కదా, అయినా చల్లార్చే క్వశ్చన్ ఏమీ లేదా? టార్గెటెడ్ వీడియో లాగే ఉంది, అది కూడా క్షమార్పణలా ఏం అనిపించలేదు మాకు. ధర్మద్రోహం దేశం ద్రోహం చేసిన వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. ఎవరైనా అమ్మాయిలు కావాలంటే ఎంజాయ్ చేయడం నా దగ్గర రండి అన్నాడు. నువ్వు బ్రోకరేజ్ చేస్తావు, హిందువులు రేపిస్ట్ అంటావు, భారతదేశం రేపిస్ట్ కంట్రీ అంటావు, నువ్వు ఇంత దేశద్రోహం చేస్తుంటే వెధవా, నిన్నెందుకు మేము ఉపేక్షించాలి? ప్రవచనకర్త గరికపాటి గారిని కూడా అన్నాడు అన్వేషణ. ఆయన ఎక్కడ వీడెక్కడ అంటే వీడు ఒక పిపీలకు, ఆయన ముందు పిపీలకు. ఇయర్ అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక హింస పెరుగుతుందే కానీ తరగట్లేదు కదా. అన్నిటికీ కారణం ఎక్కడ తెలుసండి? ఇలాంటి బూతు మాటలు మాట్లాడడం, బూతు చర్యలు చేయడం, రెచ్చగొట్టడం. ఎక్స్పోజింగ్ వల్లే, సరైన వస్త్రధారణ లేకపోవటం వల్లే లైంగిక హింస, అత్యాచారాలు పెరుగుతున్నాయా? ఇప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడే ఏజ్లోకి వచ్చిన వాళ్ళకి ఒక రకమైన. కొన్నేళ్ల క్రితం వరంగల్లో తల్లి పొత్తిళ్లలో పడుకున్నటువంటి 9 నెలల చిన్నారిని తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు. ముసలావిని కూడా చేశారు కదా. వీళ్ళిద్దరు ఏం ఎక్స్పోజింగ్ చేశారు? ఏ స్విమ్ సూట్ వేసుకున్నారు? పద్ధతిగా ఉండండి, పరువు తీయకండి అంటూ యాక్టర్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ కాస్త నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అధినేత అన్వేష్ చేసినటువంటి కామెంట్స్తో మరింత రచ్చకెక్కింది. ఇది రచ్చ కాదు, కార్చిచ్చులా మారింది. తప్పైపోయింది, క్షమించండి అంటూ అటు శివాజీ ఇటు నా అన్వేషణ ఇద్దరు క్షమాపణ వ్యాఖ్యలు చెప్పినా కూడా భవిష్యత్తులో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు మరింకోసారి చేయకుండా ఉండాలంటే కఠిన శిక్ష పడాలంటున్నారు. అయితే ఎంతవరకు ఇది ముందుకెళ్తున్నటువంటిది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం శ్రీమతి పడాల కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి గారితో. కళ్యాణి గారు నమస్తే. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ అధినేతని మీరు ఏ స్థాయిలో టార్గెట్ చేశారో తెలుసు. తప్పైపోయింది అంటూ క్షమాపణ చెప్పాడు కదా, అయినా చల్లార్చే క్వశ్చన్ ఏమీ లేదా? ఇంకా ముందుకు వెళ్ళాల్సిందేనా? అంటే హిందువులు సహజంగా క్షమాపణ కోరితే కొంత ఆలోచిస్తామండి, అందరు హిందువులు మనందరం కూడా. కానీ బియాండ్ దట్ వెళ్ళిపోయి క్షమార్పణ వీడియోలా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తూ టార్గెటెడ్ వీడియో లాగే ఉంది, అది కూడా క్షమార్పణలా ఏం అనిపించలే మాకు. ఇంకోటి ఏంటంటే ఆ తర్వాత కూడా మళ్ళీ అతను చేసిన వీడియోలు కూడా మళ్ళీ చేసిన తప్పు చేస్తూ ఉండేసరికి అతను క్షమించే విధంగా లేవు ఏవి. భారతదేశాన్ని అన్నాక ఎందుకు క్షమించాలి? భారతదేశ ఔన్నత్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు క్షమించాల్సిన అవసరం లేదంటారు. దేశద్రోహం, అది దేశద్రోహం అంటారు దాన్ని. ధర్మద్రోహం, సీతమ్మ తెలంగాణలో ఇంత ధర్మద్రోహం దేశం ద్రోహం చేసిన వాడిని క్షమించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మన భారతదేశంలోనే పుట్టాడు, ఇక్కడే అతని ఐడెంటిటీ ఉంది, అన్నీ ఉన్న తర్వాత ఇక్కడే చదువుకున్నాడు, మానేశాడు, వాడికి ఏముందో తెలియదు నాకు చదువు. సో సంపాదన కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఉండకుండా వంట చేయడానికి వెళ్ళినవాడు పెంట చేశాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ పెట్టి పిల్లల్ని ఆకర్షించడం కోసం 14 ఏళ్ళ అమ్మాయిని అనుభవించానన్నాడు. అలాంటివన్నీ చేయడం చాలా తప్పు, మైనర్ని చెడగొడుతున్నావు. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసావు? ఈ 14 ఏళ్ళ అమ్మాయితో సరిపెట్టకుండా థాయిలాండ్లో ఒక గ్రూప్ పెట్టావు. ఎవరైనా అమ్మాయిలు కావాలంటే ఎంజాయ్ చేయడం నా దగ్గర రండి అన్నాడు. నువ్వు బ్రోకరేజ్ చేస్తున్నావు. మన భాషలో అదే కదా, మీకు తెలుసు కదా. అలా అమ్మాయిలు సప్లై చేసే వాళ్ళని అదే మాట అంటారు. అందుకే నేను అదే మాట వాడాను, ఎందుకంటే వాడికి అది అనడం సమంజసం. వాడు నేను తప్పులేదు, వాడిని అనకపోతే తప్పు అంటే కరెక్టే. ఎందుకంటే వాడి భాష, వాడి దౌర్భాగ్యమైన లాంగ్వేజ్ చూసిన తర్వాత ఇంక మరి పదాలు లేవు. సో వాడు బ్రోకరేజ్ చేశాడు. అంటే ఇలాంటివన్నీ చేస్తుండడం వాడి సంపాదన కోసం ఇండియాను వాడుకున్నాడు, ఇండియా ప్రజలను వాడుకున్నాడు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలను వాడుకున్నాడు. 25 లక్షల సబ్స్క్రైబర్స్ ఎవరండి? తెలుగు తెలిసిన వాళ్ళే, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా. సో తెలుగు ప్రజలే ఎక్కువగా ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు. నువ్వు తెలుగు వాళ్ళ దగ్గర తింటూ, తెలుగు వాళ్ళతో మాట్లాడుతూ, తెలుగు వాళ్ళతో ఉంటూ, వాళ్ళకే బూతులు నేర్పుతూ, వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ, బూతులతో వాళ్ళకి చెడగొడుతూ, పిల్లల్ని అన్నీ చేస్తూ, మళ్ళీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు తిడతావు, టార్గెటెడ్ చేస్తావు. వేరే దేశంలో రేపులు లేవు, ఇక్కడ రేపిస్టులు అంటావు, హిందువులు రేపిస్ట్ అంటావు, భారతదేశం రేపిస్ట్ కంట్రీ అంటావు. నువ్వు ఇంత దేశద్రోహం చేస్తుంటే వెధవా, నిన్నెందుకు మేము ఉపేక్షించాలి? నిన్ను ఎలా క్షమించాలి? క్షమించే విధంగా మాట్లాడలేదు నువ్వు. నా దేశాన్ని అన్నావు, నేను క్షమించను. ఎవరు క్షమించినా నేను నా దేశభక్తి నాకు ఉంది. నా అన్వేషణ మీద మీరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, అది దాదాపు ఎఫ్ఐఆర్ అయినట్లుగా ఉంది, మంచి సెక్షన్స్ పెట్టారు. ఇప్పుడు మీ ఆబ్లిగేషన్ అంటే మీ కంప్లైంట్ లో ముఖ్య సారాంశం కళ్యాణ్ గారు, సీతాదేవిని, ద్రౌపదీదేవిని అన్నందుక, లేకపోతే భారతదేశ ఔన్నత్యాన్ని దిగజార్చేలా ప్రవర్తించినందుక?
భారతదేశ ఔన్నత్యాన్ని దిగజార్చినందుకు భారతదేశ ప్రజలందరూ కూడా అత్యుత్తమ స్థానంలో పెట్టిన సీతామాత గౌరవాన్ని దిగజార్చినందుకు. మన సీతామాత మన తల్లి, మనందరూ భారతదేశ ప్రజలందరూ మా తల్లి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి అని పాడతాం. అలాంటి వాగ్గేయకారులే పాడారండి సీతమ్మ మాకు తల్లి అని. అలాంటిది శ్రీరాముడిని సీతమ్మ తల్లిని నువ్వు ఇంత దిగజార్చి మాట్లాడితే ఏ భారత స్త్రీ ఊరుకోదు, ఏ భారతీయుడు ఊరుకోడు. భారతదేశాన్ని అన్నావు, సీతమ్మ తల్లిని అన్నావు, రెండు తప్పులే, రెండు మామూలు తప్పులు కావు, రెండు చాలా బియాండ్ వెళ్ళిపోయావు నువ్వు. సో అలాంటి తప్పులు చేసినాక నేనైతే ఊరుకోను. దేవీ దేవతలు దూషించడమే కాకుండా ధర్మాన్ని రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం. మీరు ఒక వీడియో చూసారా, శివాజీ గారు ఆయన్ని కొట్టి చంపమన్నాడు. మీరు వీడియో చూస్తే రాళ్లతో కొట్టి చంపండి, ఆయన ఎక్కడ దొరికితే నరికేయండి అన్నాడు. ఏంటి సార్ ఆ మాటలు? అంటే నువ్వు ఒక మనిషిని చంపడానికి ప్రొవోక్ చేస్తున్నావు. సో ఎంత పెద్ద నేరమో తెలుసండి అది. అదొక్కటి చాలండి ఆయన తీసుకురావడానికి ఇండియాకి. చంపేయండి అంటే ఆయన ఫాలోవర్స్ నిజంగా ఆయన గుడ్డిగా ఫాలో అయ్యారు కొంతమంది ఎవరైనా ఉంటే ఏంటంటే పరిస్థితి చెప్పండి. దాడులకి వచ్చేస్తారు కదా, వస్తారు. అంటే నువ్వు ఎవరిని ఎలా చేస్తున్నావు? నువ్వు ప్రేరేపిస్తున్నావు దాడులకి, పురుకొల్పుతున్నావు. సో ఇలాంటివి చేసే వాళ్ళని ఉపేక్షించకూడదండి. చాలా చాలా వెధవ వాడు అంతే. అలాంటి అంటే మనకి ఎలా చెప్తామంటే సైబర్ నేరగాళ్ళు అంటాం. అలాగే వీడు యూట్యూబ్ టెర్రరిస్ట్. వీడు బెట్టింగ్ యాప్ల్లో మంచివాడిలాగా నటించిన వీడు గ్యాంబ్లర్. ఎలా గ్యాంబ్లర్? ఒక అంశాన్ని ఏదైనా హాట్గా ఉన్నదాన్ని తీసుకుంటాడు, వేడిగా ఉన్నదాన్ని తీసుకొని దాని మీద వీడు గళమిప్పుతాడు. వాడిదైన స్టైల్లో ఇప్పుతాడు. ఏదో ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు వీడు ఒక జోకర్ గాడు వచ్చాడు బాగున్నాడు ఎంటర్టైన్మెంట్ జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత వాడికి మినిమం టార్గెట్ 500 మినిమం సబ్స్క్రైబర్స్ రావాలి. దానికి వాడు ఏమన్నా చేస్తాడు. ఓకే, అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల గురించి సజ్జనార్ గారు కూడా నమ్మేటట్టు వీడు ఏదో హెల్ప్ చేసినట్టే రోజు ఏదో సీరియస్ చేశాడు. నిజమే అనుకున్నాం ఫోన్లే అని. అదేమైందండి, వీడు సబ్స్క్రైబర్స్ పెరిగారు, వాడికి డబ్బులు వచ్చాయి. అదంతా ఎవరు వెనక ఎవరు చూడట్లే. వీడే పెద్ద గ్యాంబ్లరు. వీడు సబ్స్క్రైబర్స్ పెంచుకునే గ్యాంబ్లింగ్ అది. కానీ ఒక కాజ్ కోసం అయితే చేశాడు. సార్ కాజ్ కోసం చేశాడు. ఇప్పుడు నన్ను అడిగారు సార్ బెట్టింగ్ యాప్ చేయమని, నాకు అడిగారు, నేను చేయను అన్నాను. ఎందుకంటే యాక్చువల్గా నాకు ప్యాకెట్ ఇష్టం, కానీ నేను ఆడలేదు. ఎందుకు? నేను ఆడుకుంటే నా ఫోన్లో నేను ఆడుకుంటే అది సరదాగా ఏదో సరదా, కానీ యాప్ బెట్టింగ్ ఆడి పిల్లలు చచ్చిపోతారన్న దానిలో మనం ప్రమోట్ చేయకు. సో నేను చేయలేదు. నన్ను అడిగారు, నాకు 50,000 మంది పైన ఉన్నారు యూట్యూబ్ మా దేనిలో ఇన్స్టాలో. సో అప్పట్లో నేను చేసేటప్పుడు నన్ను అడిగారు, నాకు ఉంది ప్రూఫ్స్ కూడా. నేను చేయలేదు. ఎందుకంటే నాకు బాధ్యత, నైతిక బాధ్యత మనం వహించాలి. ఇప్పుడు అదే విధంగా కదా మనం మాట్లాడుతుంది ప్రతి విషయంలో. సో నేను చేయలేదు. అలాగే ఇప్పుడు చేసుంటే నా పేరు కూడా వచ్చేదేమో. ఇప్పుడు ఈ వీడే నా పేరు కూడా తీసేవాడు. సో నేను చేయడం పక్కన పెట్టి నాకు ఇష్టం లేదు, నాకు బాధ్యత నేను చేయను. వీడికి అవకాశం ఇవ్వలేదు అందుకే. సో విషయం ఏంటంటే వాడు నైతిక బాధ్యత తీసుకున్న వరకు ఒక మంచి పేరు తెచ్చుకునే లోపల భారతదేశాన్ని తోలనాడి మొత్తం అంతా పోయిందిగా. ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్నావుగా భారతదేశాన్ని అని. నువ్వు మొత్తానికి నీ శాంటిటీ అంతా పోయింది. ఏం శాంటిటీ ఉంది నీకు? ఇంకేముంది? ఏ విధమైన శివాజీని మాత్రమే కాకుండా అవధానకర్త ప్రవచనకర్త గరికపాటి గారిని కూడా అన్నాడు అన్వేషణ. నాకు తెలిసి మీరు రియాక్ట్ అయిన తర్వాత మాత్రమే, అంటే ఇప్పుడు మాత్రమే గరికపాటి గారు ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆయన చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఎందుకని గరికపాటి గారు ముందెందుకు రియాక్ట్ అవ్వలేదు? అంటే యాక్చువల్గా వారికి కూడా ఇప్పుడు గరికపాటి వారు అంటే ఆయనని భారత అత్యున్నత సహస్రావధానిగా భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ. ఆ పద్మశ్రీ అందుకున్నారు వారు. అంటే భారత ప్రభుత్వంచే ఆయన గుర్తింపబడ్డారు. సో అలాంటి మహానుభావుడిని ప్రవచనకారుడుగా సమాజాన్ని మేల్కొల్పుతున్న వారుగానే కాకుండా అలా కూడా మనం గౌరవించాలి. మన భారతదేశ ప్రజలు మనకు ఒక ప్రతినిధి. సో మన అవధానానికో మన పద్యానికో మన సహస్రావధానిగా కాకుండా ఏదైనా మంచి మాటలు చెప్పడానికి, పిల్లల్ని కొంచెం చైతన్యం చేయడానికి, ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొస్తున్న వ్యక్తిని మనం గౌరవించాలి. మన సంప్రదాయం మన అవసరం. మన గురువులను గౌరవించే సంప్రదాయం భారతదేశంలో. నువ్వు గురువుగా భావించైనా కనీసం నువ్వు విలువివ్వాలిగా. ఏం మాటలండి అవి? ఆయన అట్లా మాట్లాడిన తర్వాత పాపం ఆయన ఎంత కలత చెంది అలాంటి వారు బయటికి రారు. ఎందుకంటే వారు చాలా సున్నితంగా ఉంటారు. వారు మాట్లాడదాం అనుకున్న పక్కన ఉన్న వారు గురువుగారు మీరు రియాక్ట్ అవ్వకండి, మీ స్థాయి కాదని కూడా ఆపుతారు. అది కూడా అయ్యి ఉండొచ్చు ఒక విధంగా. ఆయన స్థాయి కాదు కదా, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతారు? ఆయన ఎక్కడా వీడెక్కడ అంటే వీడు ఒక పిపీలకు, ఆయన ముందు పిపీలకు, ఆయన ఎక్కడో ఉన్నారు. ఆయన అందలంలో ఉంటే వీడు ఎక్కడో కింద ఎక్కడో ఆ పిపీలకు ఉన్నాడు. వీడికి వారికి పోలిక లేదు. సో ఆ విధంగా వారు రియాక్ట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆడపిల్లని వచ్చి ఫైట్ చేసేస్తున్నాను, గట్టిగా వాడి మీద కేసులు పడ్డాయో, వాడు ఇంకా రెచ్చిపోకూడదని ఏదో విధంగా గురువుగారు కూడా కొంచెం నాలాగా అగ్రెసివే. బయటికి మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన ఎక్కడో మరి నాకు తెలిసి ఆయన కూడా కళ్ళ హనుమంతుడు వచ్చింటాడు.
కన్ఫామ్గా. వీడికి ఎలాగో హనుమంతుడు వచ్చాడు అంటున్నాడు, కరికుపాటి వారికి కూడా హనుమంతుడు నాకు వచ్చినట్టే నాలాగే ఆయన కూడా వచ్చి ఉంటారు, అందుకే ఆయన కూడా ముందుకు వచ్చారు. హనుమంతులు వారు అందరి కల్లోకి వస్తున్నారు సార్, వీడిని మాత్రం వదలొద్దని చెప్తున్నారు. ఇది మాత్రం నిజం. నాకు సీతమ్మ, రామయ్య, నా కృష్ణుడు, అమ్మవారు అందరూ కల్లోకి వచ్చారు. నాకైతే వీడికి నువ్వు ఫైట్ చేయి, నీకు ఎక్కడి నుంచి మేము ఇస్తాం కదా, వాడిని మట్టు పెట్టే వరకు మేము వెంట ఉంటామని చెప్పారు నాకైతే. అందుకే నేను ముందుకు వెళ్తున్నా. మరి క్లియర్ వాడు చెప్తున్నాడు కదా, అదే విధంగా మాకు కూడా వాడైతే పబ్లిసిటీ కోసం నా అన్వేషణ ఏ విధంగా అయితే కొన్ని స్టంట్స్ చేస్తుంటాడో, కొన్ని వీడియో అంశాలు ఎంచుకుంటున్నారో, కరాటే కళ్యాణి గారు కూడా పబ్లిసిటీ కోసము నా అన్వేషణ టార్గెట్ గా పెట్టుకొని బిహేవ్ చేస్తున్నారని చెప్పి కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడ ఎవరు చెప్పలేదండి నాకు తెలిసినంతవరకు, ఎందుకంటే నాకు పబ్లిసిటీ లేకపోతే కదా. సరే ఒక పని చేయండి, మీరు కళ్యాణి అని చెప్పండి, ఒక పోల్ పెట్టండి, కరాటే కళ్యాణి ఒక పోల్ చెప్పండి. మీరు కరాటే కళ్యాణి అంటేనే గుర్తుపడతారు, కళ్యాణి అంటే ఎవరు గుర్తుపట్టరు, కళ్యాణి అంటే ఎవరు అనుకుంటారు. కరాటే కళ్యాణి అంటే మీరు ఏ దేశంలో ఉన్నా గుర్తుపడతారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా మీ అసలు పేరు చెప్పి తర్వాత మీ పాపులర్ నేమ్ చెప్పాలి కదా, నేను చెప్పాల్సి వచ్చింది కదా. అది మీరు చెప్పారు. కరాటే కళ్యాణి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా పాపులరే. కరాటే కళ్యాణి పేరుతో నాకు పాపులారిటీ ఏం తక్కువ ఉందని వాడి మీద పడాలి, అయినా అలాంటి తుచ్చపు వెధవ మీద పడాలా? పడక నేను వాడి మీదే చేసుకొని నేను పాపులర్ అవ్వాలి. అసలు నేను ఎందుకు పాపులర్ అవ్వాలి? నేను పాపులర్ కాకపోతే కదా. నేను కాకపోతే ఇప్పుడు విజయసాధు గారు ఎందుకు అడిగారు నన్ను ఇంటర్వ్యూ, ఇంతకు ముందు ఎందుకు అడిగారు? నాకు ఏదో ఆ మాత్రం పాపులారిటీ ఉంటేనే కదా మీరు అందరినీ మనం మాట్లాడితే క్లియర్గా చెప్తామని, క్లియర్గా ఉంటుందని. సో వాడి మీద కేసేస్తే నాకేం పేరు రాదండి. ఒక్కరైనా ధైర్యం చేయాలి, ఎవరు చేయలేదు, నేను వెళ్ళాను. నా ప్రశ్న కూడా ఇదే. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకులు అని చెప్పి చెప్పుకునేటువంటి చాలా మంది ఎన్నో సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ స్టెప్ తీసుకోలేదు కళ్యాణి గారు ముందుకి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం. మీరు మాత్రం చాలా గట్టిగా పట్టుబట్టారు. దాంట్లో మిమ్మల్ని అభినందించాల్సిన నో డౌట్. కాకపోతే ఎక్కడన్నా తీవ్ర స్థాయిలో ఏమైనా హట్ అయ్యారా? అన్వేషణ మిమ్మల్ని ఎక్కడన్నా హట్ చేశాడా? హట్ చేశాడుగా, సీతమ్మ తల్లి అన్నాడుగా. సీతమ్మ తల్లిని అంటే నేను విడిచిపెట్టినండి. నా రాముడి జోలికి వస్తే నేను ఎప్పుడు వదలను. మీరు చూడండి, కత్తి మహేష్ విషయంలో నేను అలాగే రియాక్ట్ అయ్యాను. కృష్ణుడి జోలికి వచ్చిన హనీ జాంక్సన్ విషయంలో అలాగే రియాక్ట్ అయ్యాను. కృష్ణుడిని వేరే రూపంలో పెడుతుంటే కూడా ఒప్పుకోలేదు. నేను ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి, కొన్ని వాళ్ళ కొత్త నాకేమన్నా ఖమ్మం విగ్రహ వివాదం కూడా మీరు ఒప్పుకోలేదు కదా. ఎస్, నేను కోర్టుకి వెళ్ళి 2 సార్లు తెచ్చుకున్నాను సార్. నేను ఎక్కడ నేను కాంప్రమైజ్ అవ్వను. దేవుళ్ళు, దేవతలు, ధర్మం, దేశం ఒప్పుకోను నేను. ఎందుకు అంటే ఇవాళ ఒక్కరోజు నేను రాలేదు, మీకు ఇక్కడ క్లారిటీ వచ్చి ఉంటుంది, జనాలకు కూడా తెలుసు. నేను ఈ ఒక్కరోజు కాదు, ప్రతి విషయంలో నేను వెళ్తాను. ఎందుకు వెళ్తున్నాను? నాకు తెలిసినంత వరకు నేను భారతదేశంలో పుట్టిన ఏ మాత్రమైనా నా వల్ల ఒక్కరు కొంచెం ముందుకెళ్ళినా నేను సాటిస్ఫై అవుతానండి. కొంచెమైనా ఆలోచిస్తే. ఇప్పుడు అందరూ కేసులు వేస్తుంటే నాకు సంతోషం అనిపించింది. నేను ముందుకు వచ్చినందుకే కదా కేసులు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? ఎక్కడ అందరూ నన్ను ఫోన్లు చేసి అమ్మ నాకు ఫార్మేట్ పంపించిన అడిగితే పంపిస్తున్నా. నేను ఎందుకు పంపిస్తున్నా? ఇంకొక కేసు అవ్వాలి, అప్పుడు వాడికి ప్రెజర్ పెరగాలి, దేశం అంతా అవ్వాలి. సో నేను పబ్లిసిటీ కోసం ఏది చేయనండి. నేను నిజంగా నిజాయితీగానే చేస్తాను. నాకు అవసరం లేదు పబ్లిసిటీ, నాకు ఉన్న పబ్లిసిటీ నాకు సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే నా అన్వేషణ గాళ్ళు లాంటి తుచ్చమైన మాట్లాడవే పబ్లిసిటీ తెచ్చుకోవాల్సిన అసలు అవసరం లేదు నాకు. వీడికి శిక్ష పడితే ఇప్పుడు ఎంతోమంది యూట్యూబర్లు పుట్టుకొస్తున్న పుట్టకొడుగుల్లో ఉన్న వాళ్ళకి చెక్ పడుతుంది. ఇదే మీకు ఇంకో విషయం గుర్తుందా? ఇంతకు ముందు బూత్ కంటెంట్ చేసిన వాళ్ళని నేను అది కూడా తెలుసు కదా. మరి మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఏది నేను యాక్సెప్ట్ చేయను, నేను ఏది యాక్సెప్ట్ చేయను. సో ఇంతకు ముందు సీతమ్మ తల్లితో వేరేవాడు చెప్పకూడని మాట చేస్తాను అన్నాడు. వాడు 41 రోజు జైల్లో పెట్టించా. మీకు తెలియదు చాలా వరకు. 41 రోజు చేసాము, కానీ అంతగా జనాలకి రీచ్ కాలేదు. అన్ని రీచ్ అవ్వాలని లేదు. సో 41 రోజు జైల్లో ఉన్నాడు. వాడు సామాన్యుడు కాబట్టి రీచ్ అవ్వలేదు. మేబీ వాడు చిన్నవాడు. వీళ్ళంటూ వాడైతే వెంటనే వెళ్ళిపోద్ది. ఎందుకంటే వీడికి ఆల్రెడీ పాపులారిటీ తెచ్చుకున్నాడు కదా, బూతులు మాట్లాడే బూత్ బాబు. కాబట్టి ఈ బూతులు మాట్లాడకపోయి ఉంటే, కొన్ని హద్దులు దాటకపోయి ఉంటే, అన్వేష్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకుంటారా? ఒకవేళ బూతులు మాట్లాడకుండా, సీతమ్మని, ద్రౌపదీ దేవిని టచ్ చేయకుండా అతను మాట్లాడి ఉండుంటే? లేదండి, అది వాడు చెప్పే విధానంలో మార్చి కొంచెం ఇలా అవుతున్నాయి. రేపు అయినా భారతదేశం రేప్ కంట్రీ అన్నాడు సార్, నపుంసకుడు అన్నాడు సార్. వాడు బూతులు మాట్లాడకపోయినా వాడు నిందలేస్తున్నాడు. వాడు బూతులు మాట్లాడిన మాటలు నిందలేస్తున్నాడు నా దేశం పైన. నా భారతదేశం కంట్రీ స్టాటిస్టిక్స్ తీస్తాము, నువ్వు చెప్పిన థాయిలాండ్ స్టాటిస్టిక్స్ తీ. నీకు స్టాటిస్టిక్స్ థాయిలాండ్ తో పోల్చుకోవటం వరకు చాలా ఘోరం. చైనాతో కూడా. ఇప్పుడు మిగతా దేశాలతో పోలిక వద్దు. మీరు చెప్పిన దాని ప్రకారము ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత భారతదేశంలో. మనం టు బి ఫ్రాంక్ కాస్త నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుకుంటే 2020 నుంచి 2025 వరకు నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ యొక్క అఫీషియల్ డేటా తీస్తే ఇయర్
అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక హింస పెరుగుతుందే కానీ తరగట్లేదు కదా. ఎస్. అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, మీరు చెప్పిన దానికే వస్తాను. భారతదేశంలోని పెరిగిందంటారు క్రైమ్ రేట్ అమ్మాయిల మీద అత్యాచారం. భారతదేశంలోనే అని కాదు, భారతదేశంలో పెరుగుతోంది కదా. పెరుగుతోంది కదా. ఇప్పుడు భారతదేశ స్త్రీలందరూ కూడా కట్టుబొట్టు తిన్నగా ఉందా? లేదు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి తిరుగుతున్నారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఒక 13 ఏళ్ల పిల్లాడు ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూపించే అంగాంగ ప్రదర్శన చూసి వాడికి ఫీలింగ్స్ వచ్చి వాడు ఏజ్ కూడా చూడకుండా రేప్స్ మనం చూసాం చాలా మంది అత్యాచారాలు. అలాగే టీచర్స్ చిన్న పిల్లల్ని మనం చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. అలాగే అంటే ఒక స్థానం వాళ్ళు బుద్ధి లేని వాళ్ళే ఒప్పుకుందాం. ఇవన్నిటికీ కారణం ఎక్కడ తెలుసండి? ఇలాంటి బూతు మాటలు మాట్లాడడం, బూతు చర్యలు చేయడం, రెచ్చగొట్టడం, ఇలాంటి వీడియోలే కారణం. అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారి మాటలు నేను అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తాను, ఇక ముందు కూడా చేస్తాను. ఎందుకో చెప్పమంటారా? నేను మద్దతుగా ఉండండి అని చెప్పడంలో తప్పు లేదండి. ఆయన మాట్లాడిన 2 మాటలు నేను ఖండించాను, ఆయన సౌరే చెప్పారు కాబట్టి ఓకే. తప్పండి, ఆయన మాట్లాడిన మాటలు 2 తప్ప, మిగిలినవన్నీ కూడా నిజాలు. నిజాలన్నీ 2 మాటలే తప్పులు దొరలే, అవి ఒప్పుకోవాలి. అన్వేషణ ఎలాగైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో, శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇద్దరిలో చూపించేది ఏంటంటే ఇద్దరు హద్దులు దాటారు, బూతులు మాట్లాడారు. వీళ్ళు కనుక మాట్లాడకపోయి ఉంటే కంటెక్స్ట్ బాగుండేది అని చెప్పి. నా అన్వేషణ కాదండి, శివాజీ గారు హద్దులు దాటకుండా 2 మాటలు మాట్లాడితే ఆయన ఓకే. నా అన్వేషణ ఏదో మంచిగా 2 బూతులు మాట్లాడడం కాదండి. వాడు భయంకరమైన కంటెంట్ కదా. మన గరికపాటి వారిని, ఇంకా సీతమ్మ వారికి అసలు రావణాసురుడే ముట్టుకోలేదండి. మన రామాయణం చూస్తే మనకు చదివితే తెలుస్తుంది. వాడు భగవద్గీత పట్టుకున్నాడు, భగవద్గీత చదవలేదు. రామాయణం పట్టుకుంటాడు, రామాయణం చదవడు. సో రామాయణంలో రావణ బ్రహ్మ ఎంత పండితుడో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా ఆయన ముట్టుకుంటే ఆయనకు శాపం కూడా ఉంది. సో ముట్టుకోడు ఆయన తాకనప్పుడు రేపెట్లయింది సార్ అనకూడదు. ఆ మాట అనడానికే నాకు బాధగా ఉంది తల్లిని. అంటే వీడిని చెప్పడం కోసం అంటే నాకు ఇప్పటికీ మరిగిపోతుంది. ఇవాళ నేను 7 రోజులు రామాయణ సప్తాహం పెట్టానండి. 2 రోజులు చేద్దాం, 3 రోజులు చేద్దాం అనుకున్నాను. ఆదిభట్ల కళాపీఠం, నేను కళాపీఠంలో చాలా చేస్తుంటాను. ఎన్నో నేను ఉత్సవాలు చేశాను. 2011 నుంచి చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు లిమ్కా రికార్డ్స్ ఉన్నాయి 136 గంటలు నాకు. అలాగే చాలా ఉన్నాయండి. ఇవన్నీ నేను చెప్పుకోను నా గురించి. ఎప్పుడు నా గురించి మీకు నెగిటివ్ తప్ప పాజిటివ్ తెలియదు జనాలకి. పర్వాలేదు, అవసరం లేదు, నెగిటివే ఉంచుకోనివ్వండి, తెలిసిన రోజు తెలుస్తుంది. 2 ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పండి కళ్యాణి గారు. ఫస్ట్, ఇందాక మీరు శివాజీ గారి వ్యాఖ్యలని సమర్థిస్తానని చెప్తున్నారు కాబట్టి, ఎక్స్పోజింగ్ వల్లే, సరైన వస్త్రధారణ లేకపోవటం వల్లే లైంగిక హింస, అత్యాచారాలు పెరుగుతున్నాయా? కన్ఫర్మ్గా అండి. ప్రేరేపణ కదండి, ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకుంటే చిన్న పిల్లలు అప్పుడే ఏజ్లోకి వచ్చిన వాళ్ళకి ఒక రకమైన అంటే ఎలా చెప్పాలి మీకు, హార్మోన్ చేంజెస్ ఉంటాయి. ఉద్రేకపూర్వకమైన కొంతకాలం అయితే వాళ్ళకి స్టేబుల్ వస్తుంది, మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. ఆ టైంలో ఉండదు. పక్కన ఉన్నవాడు ఎవడో ప్రేరేపించవచ్చు ఏదో విధంగా, వాడు వీడు ఏకమయ్యి చేయకూడని తప్పులు చేసి తర్వాత జువైనల్ జైలుకి వెళ్ళే వాళ్ళు ఎంతమందిని చూసాం మనం. ఇవన్నీ దేనికంటారు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలాంటి బూత్ కంటెంట్. ఇది లేకుండా అయితే లేదు. ఇవన్నీ మనం కట్టడి చేయాలి, కంట్రోల్ చేయాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం. ఎందుకు అంటారా, మన తరం పాడైపోతే మొత్తం తరాలన్నీ పాడైపోతాయి. మొత్తం తర్వాత వారి పిల్లలు పోతే ఇంక భారతదేశంలో ఉన్నవంతా ఏమవుతుంది సార్? సో మనం ఇప్పటి నుంచి ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయకూడదండి. యాజ్ యూ సెడ్ దట్, వస్త్రధారణ లేకపోతే విచ్చలవిడిగా ఎక్స్పోజింగే అత్యాచారాలకి, లైంగిక హింస పెరిగిపోవడానికి కారణమే కనుక అయితే 2 ఉదాహరణలు మీకు గుర్తు చేస్తాను కళ్యాణ్ గారు. కొన్నేళ్ల క్రితం వరంగల్లో 9 నెలల చిన్నారి 9 నెలల చిన్నారిని తీసుకువెళ్ళి అత్యాచారం చేశారు. ముసలావిని కూడా చేశారు కదా. నేను చెప్తా, వీళ్ళిద్దరు ఏం ఎక్స్పోజింగ్ చేశారు? వేసుకున్నారు కాదండి. ఇప్పుడు చెప్తా, వాళ్ళు ఏం చేయలేదు పాపం, వాళ్ళకి పాపం శుభం తెలియదు. కానీ ఆ వెధవ ఎవడైతే ఉన్నాడో మీరు చూస్తే, నేను కూడా విన్నది, నేను సైకాలజీ చదువుకున్నానా లేదనేది పక్కన పెడితే నేను స్టడీ చేస్తాను. మనుషులు చదువుతాం, చాలా చూస్తాం. వాళ్ళకి బూత్ కంటెంట్లో చాలా చాలా విచిత్రమైనవన్నీ ఉంటాయి అందులో. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పిన్ని, చెల్లి, అసలు నేను అవన్నీ మీకు తెలుసు, నేను చెప్పలేను. నాను అడల్టరీ కంటెంట్ కూడా నేను చెప్పలేనయ్యా. నాకు అవన్నీ విన్నవాడు, అవన్నీ చూసినవాడు, వాడికి టైం వస్తే అట్లా చేయాలని ఫీల్ అయిన వాడు లాంటి దొంగ వెధవ, దరిద్రపు వెధవ చేశారు పని అండి. అది వాళ్ళు ఏం చేయలేదండి పాపం, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు ఏం ఎక్స్పోజ్ చేయలేదండి. వాడు చూసాడే ఆ కంటెంట్, ఇలా చెయ్యాలి, చిన్నపిల్ల
చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక రకమైన ఏమంటారు సైకిక్ బిహేవియర్, సైకిక్ బిహేవియర్. ప్లస్ అది కాకుండా కొంతమందికి కొన్ని ప్యాషన్ అంటారు, ఎస్, ఫ్యాంటసీలు, ప్యాషన్లు, ఇవన్నీ ఉన్న విధవులు చేసిన పని అది. వాళ్ళేం అలా అదుపు లేకుండా ఉన్నటువంటి అశ్లీల కంటెంట్ వల్లే మీరు ఇది కూడా అందులో మీరు బుక్లో మీరు అంటే చాలా రాస్తారు కదా, అవి చదివిన వాళ్ళు, ఉద్రేకపడిన వాళ్ళు, ఇవన్నీ అందుకే సార్ నేను ఓపెన్గా ఒప్పుకోవాలి, ఇవన్నీ అందుకేనండి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వీటిని ఎంకరేజ్ చేయకూడదు. మనం జాగ్రత్తగా మన పిల్లల్ని పొదివి పట్టుకొని తల్లి గర్భంలో ఉన్నట్టే పెంచుకోవాలండి. అలాంటి స్థితిలో ఉన్నాం, మీరు జాగ్రత్త పడండి. ప్రతి తల్లి తండ్రి లవ్ జిహాద్ చేస్తున్నారు, మతాలు మారుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 4 కనాలి. మన హిందూ ఆడపిల్ల వెళ్ళి వేరే మతం వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పిల్లలు కనిస్తుంది, మన పిల్లలు తగ్గిపోతున్నారు, వాళ్ళ పిల్లలు పెరిగిపోతున్నారు. భారతదేశం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. మేము రోజు అర్ధరాత్రి కూడా పిలిస్తే వెళ్తాం లవ్ జిహాద్ కేసెస్కి, కౌన్సిలింగ్కి. అలాగే గోమాతల గురించి నేను ఇది ఒకటే కాదు సార్, నేను అన్నీ చేస్తున్నా. మీకు తెలియదు అంతే, కళ్యాణ్ ఏం చేయట్లేదు అనుకుంటున్నారు, ఓన్లీ టీవీలో కనిపిస్తుంది, గట్టిగా అరుస్తున్నారు. నేను చేసే వెనక సేవ మీకు తెలియదు, ఎవ్వరికి తెలియచేయాల్సిన అవసరం నాకు లేదు. లవ్ జిహాద్ కేసెస్ గురించి దాంతో మీరు చాలా పోరాడారు, నాకు కూడా తెలుసు కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మీ వరకు వచ్చిందో లేదో నాకే తెలియదు, కానీ నేను మీకు చెప్తాను. బుర్ఖా వేసుకున్నటువంటి ముస్లిం అమ్మాయిలు నాన్ ముస్లిం అబ్బాయిలతో గనక వెళుతుంటే ముస్లిం పెద్దలు ఆపి కొడుతున్నటువంటి ఘటనలు కొడుతున్నారు. వాళ్ళు దానికి ఇప్పుడు సనాతన హిందువులు దాన్ని లవ్ జిహాద్ అని పేరు పెట్టారు, వాళ్ళు దానికి ఇంకేదో పేరు పెట్టారు. ఎట్లా ఇది ఘర్షణ కదా? ఒకరు ఇది చేశారు, నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేసావు, నేను ఇది చేస్తాను, అట్లా కొట్టుకుంటూ వెళుతున్నారండి. ఇది కాదు. ఇప్పుడు వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు అనుకుందాం, పువ్వుల మీద ఉమ్ముతున్నారు, మనం తినే వాటి మీద ఉమ్ముతున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసేది వేరే విధంగా ఉంది, అన్ని కంటెంట్లు మనకు అన్ని క్లియర్గా దొరుకుతున్నాయి. సో హిందూ అబ్బాయితో వెళ్తే హిందూ అబ్బాయిని చంపేస్తున్నారు వాళ్ళు. మనం ఆ పని ఎప్పుడు చేయలేదు ఇంతవరకు. మన ముస్లిం అబ్బాయిలను ఎప్పుడు మనం అమ్మాయిలు మన దగ్గరకు వచ్చేస్తే ముస్లిం అబ్బాయిలు మన అమ్మాయిలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరైనా చేయలే. కానీ వాళ్ళు కానీ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుని చంపేస్తున్నారు డైరెక్ట్గా, నడి రోడ్లో చంపేసిన కేసులు ఉన్నాయి మనకి. సో ఎవరి వైపు ఇది చేస్తున్నారు, ఎవరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు మీరే అర్థం చేసుకోండి. మనం జాగ్రత్తగా చూసుకుంటాం, వచ్చిన ఆ పిల్ల మనం జాగ్రత్తగా చూసుకుంటాం. మన పిల్ల వెళ్తే సూట్ కేసులో ఉంటుంది. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు నేనేం చెప్పను, నేను ఎవరు అన్నారన్ను, జరిగిన సమాధానం ఏం జరుగుతుందో చెప్తున్నా. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మనమైతే జాగ్రత్తగా అమ్మాయిని బాగా చూసుకున్నాం. ఎవరైనా ఒక అమ్మాయిని చంపేసినట్టు తెలుగు అబ్బాయి, హిందూ అబ్బాయి చూపించండి. ముస్లిం అమ్మాయిని ఏదైనా చేశారని ఎక్కడైనా సూట్ కేసులో ఫ్రిడ్జ్లో దొరికారా? మనం ఎన్ని దొరికాం? మనం ఎంతమంది దొరికాం? మన పిల్లలు ఎన్ని దొరికాయి? చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ అనే పదం గనక సార్ ఇంకోటి లవ్ జిహాద్ అన్నారు కాబట్టి మీకు హలాల నికా హలాల అని ఒకటి ఉంటుంది. ఓకే, నికా హలాల్ అంటే ఏం చేస్తారంటే, నికా హలాల వాళ్ళ ఫ్యామిలీలో ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కానీ ఒకవేళ ఆ అమ్మాయి డైవర్స్ తీసుకుంటే పొరపాటున డైవర్స్ తీసుకున్నాక మళ్ళీ ఆమెకి ఆ భర్తతోనే నచ్చితే మళ్ళీ అతన్ని చేసుకోవాలంటే వాళ్ళ మామతో కానీ వాళ్ళ మరిదితో కానీ బావతో కానీ మళ్ళీ పెళ్లి చేసుకొని ఆ రాత్రి వారితో ఉండి తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ అతన్ని చేసుకొని ఉండొచ్చు. ఇది నికా హలాల. ఇది ఎంత జుగుప్సాకరం అండి. ఇది మన దగ్గర ఉంటాయి సార్, చాలా ఉన్నాయి. నికా హలాల ఒకటి దరిద్రం ఉంది. ఈ దరిద్రాన్ని మనం స్వాగతిస్తామా? సో ఇలాంటి వాటి కోసం మేము ఫైట్ చేస్తాం. వాళ్ళేమో మత పిచ్చి, అది పిచ్చి అండి. ఏం పిచ్చి అండి? మా పిల్లలు మేము కాపాడుకుంటున్నాం, మా ప్రయత్నం మేము చేస్తాం. మా పిల్లలు మీరు చేసుకుంటారు. మీరైతే మాత్రం వాళ్ళకి బళ్ళు ఇస్తారు. మనం చూసాం కేరళ ఫైల్, బళ్ళు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళకి పంపిస్తారు, వాళ్ళకి ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తారు, అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తారు, అమ్మాయిని తెప్పిస్తారు, ఇన్ని చేసి మీరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడే చేస్తారు. డైరెక్ట్గా ఎక్కడెక్కడ డబ్బులు అందుతున్నాయి అన్నీ తెలుసు మనకి. సో ఈ అమ్మాయికి ఈ క్యాస్ట్ అమ్మాయికి ఇంత డబ్బులు, ఈ క్యాస్ట్ అమ్మాయికి ఇంత డబ్బులు అని చెప్తున్నారు డైరెక్ట్గా. కొన్నాళ్ళ నుంచి ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రేమించిన వ్యక్తి యొక్క సౌఖ్యాన్ని కోరుకుంటుంది అని చెప్పనుకున్నాం. ఇది ప్రేమకు ఉన్నటువంటి ఒక పడికట్టు ఉదాహరణ. కానీ కొన్నేళ్ల నుంచి ప్రేమకు లేనిపోని విధంగా కులాల్ని మతాల్ని అంటిస్తున్నారు. అటు సనాతన హిందువుల నుంచి ఇటు హార్డ్ కోర్ ముస్లింల వరకు, అటు క్రిస్టియన్ల వరకు అందరూ కలిసి. ఎట్లా ఇది? ప్రేమ కులం మతం ఏది చూడదండి, కరెక్టే, మేము ఒప్పుకుంటాం. ప్రేమ గుడ్డిది అంటారు. ఎవరిని ప్రేమిస్తుందో ఎప్పుడు ప్రేమిస్తుందో తెలియదు, కానీ ప్రేమించే వ్యక్తికి ఆ అర్హత ఉండాలి. భారతదేశంలో పుట్టిన వాళ్ళు హిందువులు అయితే సుఖంగా ఉంటారని మేము ప్రయత్నం చేస్తున్నాం. వేరే కులాన్ని వేరే మతాన్ని చేసుకోవద్దు. కులాన్ని మేము ఎప్పుడు అన్నాం, ధర్మం, హిందూ ధర్మం, ఇది మతం కాదు, హిందూ ధర్మం. ఈ ధర్మాన్ని వీడిపోయే అమ్మాయి అయితే కొంచెం వేరే, ఈ ధర్మంలో ఏ క్యాస్ట్ అయినా మాకు ఇబ్బంది ఉండదు ఎవరికైనా.
వేరే ధర్మం వాళ్ళ వైపు వెళితే మాత్రం ఇబ్బంది పడతాం. వాళ్ళు ఇబ్బంది పడతారు, మేం కాదు. మాకేముండదు అందులో. వాళ్ళకి ఎవరైతే మేము బాధపడతాం, మా పిల్లని ఇలా అని. ఇదే విషయం. శివాజీ నా అన్వేషణ 2 వర్గాలు. ఇప్పుడు ఈ 2 వర్గాల మధ్యలో మహిళల నుంచి ఒక వాయిస్ వచ్చింది కళ్యాణి గారు, మీరెవర్రా మేము ఏం వేసుకోవాలో ఏం వేసుకోకూడదో చెప్పడానికి అని చెప్పి. దీన్ని ఎలా డిఫెన్స్ చేస్తారు? సరే, ఈ వాయిస్ వచ్చింది 10%. 90% శివాజీ గారి సపోర్ట్ వచ్చింది. ఓకే, మీరు పోలింగ్ పెట్టినా కూడా వస్తుంది. 90% శివాజీ గారి సపోర్టర్స్, 10% వాళ్ళ సపోర్టర్స్. సో ఏమైందంటే 10% ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మైండ్ మెచ్యూరిటీ అవ్వలేదు. వాళ్ళు కరెక్ట్ ఆలోచిస్తే వాళ్ళకు కూడా స్వాతంత్రం అంటే వాక్ స్వాతంత్రం ఉంది, దుస్తుల స్వాతంత్రం ఇంకా రాలే. మన భారతదేశం, ఇది భారతదేశం. ఇప్పుడు నేను చీరగట్టుకోలేదు లేదు. నీ శరీరం నీదైతే, నువ్వు మేజర్ అయితే మైనర్ని చెడగొట్టే హక్కు నీకు లేదు. నా స్టేట్మెంట్. ఇప్పుడు చీర కట్టుకుని వెళ్తే, మిమ్మల్ని ఏదైనా దేశంకి వెళ్తే మీరు భారతీయులు అని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? బొట్టు, కట్టు, చీర. ఇదే విధంగా ఇంకే దేశంలో ఉంటారా చీర కట్టుకొని? ఉండరుగా భారతీయులు తప్ప. జీన్స్, మిడీస్, టాప్స్ ఎలా వేసుకుంటారు కదా, అల్ట్రా మినీ, ఇంకా గడుగుడ్డు, కంకరపాసు. భారతీయులు మాత్రం చీర కడతారు. చీర కట్టగానే యువర్ ఇండియా అని అడుగుతారు. ఫస్ట్ ఏ కంట్రీ వాళ్ళైనా. అంటే మనకు ఐడెంటిటీ ఉందమ్మా, ఆ ఐడెంటిటీతో నువ్వు పెరుగుతున్నావు, నువ్వు అది ఎందుకు వదులుకుంటున్నావు అంటా నేను. అది నీ గౌరవం, అది నీ గర్వం, అది ఎందుకు వదిలేసుకుంటారు మీరు? అది కదా మేము మాట్లాడేది. మీరు ఎలా వేసుకున్నా మీ ఇంట్లో ఏమైనా, మీ సరదా ఉంది, నీ ఇంట్లో నీ 4 గోడల మధ్య ఏమైనా చేసుకో. ఆ ఫోటోలు తీసి బయట పెడితే చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు మన భారతదేశంలో. ఇప్పుడు నేను కూడా ఏమండి మినీ సెషన్ షూటింగ్ చేశాను, నేను చేశాను. అది వృత్తి ధర్మంగా నేను చేశాను. నేను ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్. ఇక్కడ వరకు డ్రెస్ మిడిల్ వేసాను. నేను కూడా నేను ఎక్స్పోజింగ్ చేశాను క్యారెక్టర్ వరకే. బయట ఎప్పుడు దాకా చేయలేదు. నేను స్టేజ్ షోలో చేస్తుంటా, స్టేజ్ షోలో కూడా చేయలేదు. ఫుల్గానే డ్రెస్ వేసుకున్నాను. బట్ కొంచెం ఏమన్నా నడుమది కనిపించిందేమో. బయట ఎక్కడ నేను ఎంతవరకు చేసుకోలేదు. నేను చీరలో తప్ప లంగవాణి, చీర, చుడీదార్, మా అయితే జీన్స్, అది కూడా టాప్ ఇక్కడ వరకే. ఏ రోజు నేను ఏమి చేయలేదు. ఎందుకు అంటే నా చిన్నప్పుడు నా పెంపకం, మా నాన్న అమ్మ అలా చెప్పారు, మా గురువులు అలా చెప్పారు. నేను నేర్చుకున్న హరికథ, నా విద్య, నా భారతదేశం చాలా గౌరవప్రదమైన దేశం ఇది. సో ఇది మనం జాగ్రత్తగా చేయాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్టు చెడిపోకూడదు, మన పిల్లల్ని చెడగొట్టకూడదు. 2 ప్రశ్నలతో ముగిస్తాను కళ్యాణి గారు. శివాజీ గారు ఈ కార్చు రగిలించారు. చాలామంది శివాజీ గారిని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడే వ్యక్తులు ఏంటంటే, మీరు చెప్పినది కొంతవరకు నిజమైతే అయి ఉండొచ్చు, మీ సంస్కరణ ఏంటో మీరు నీతులు చెప్పే ముందు మీ సినిమా పరిశ్రమకే చెప్పొచ్చు కదా, మీ సినిమా పరిశ్రమ నుంచి ఆ సంస్కరణ తీసుకురావచ్చు కదా అనేటువంటిది. మీరు కూడా ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా పెద్దలతో కూర్చొని ఆ మార్పు తీసుకొని రావచ్చు కదా. ఓకే సార్, నేనేమంటానంటే సినిమా అనేది వ్యాపారం. సినిమాలో నేను వేశాను, వ్యాపారం కాబట్టి నేను చేశాను. నాకు డబ్బులు ఇచ్చారు, నా క్యారెక్టరు, నాకు పేరు వచ్చింది, నేను చేశాను. సినిమా వ్యాపారం అండి, సినిమా వ్యాపారం. కానీ ఇక్కడ వ్యాపారం చేసుకున్నప్పుడు వ్యాపారం సినిమా వరకే ఉంచాలి. బయట గురించి మాట్లాడాడు ఆయన, సినిమాలో మాట్లాడలే ఆయన. సినిమా బయట వచ్చే ఏవైతే ఓపెనింగ్స్ లేకపోతే ఏవైనా ఆడియో ఫంక్షన్స్కో, ఈవెంట్స్కో, అక్కడ మీరు దుస్తులు నిండుగా రండి, మిమ్మల్ని ఇబ్బంది పెడితే మేము చూడలేకపోతున్నాం అన్నాడు ఆయన. తల్లితో పోల్చాడు, ప్రకృతితో పోల్చాడు, 2 మాటలు దొరలేడు ఆయన. సో ఈ తల్లి గుర్తుపట్టలేదు, గుర్తు రాలేదు మీకు, చెల్లి గుర్తు రాలేదు, ప్రకృతి గుర్తు రాలేదు, దేవత అన్నది గుర్తు రాలేదు. ఈ 2 గుర్తుపెట్టుకున్నాం అంటే ఏంటి, మనకు నెగిటివే కనిపిస్తుంది. ఇప్పుడు నా అన్వేషణలో పాజిటివ్ ఎక్కడ లేదు, అంతా నెగిటివే. మరి ఇంకెక్కడ పాజిటివ్ తీసుకోమంటారు వాడిని? 2 వర్గాల్లో మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాను నేను. ఏమంటే ఆయన అన్న ఆ 4 మాటల్లో 2 మాటలు తప్పు అయితే మిగిలిన 4 మాటలు తీసుకోలేదు మనం. ఈ 2 తీసుకున్నాం, ఎందుకంటే ఒక హీరో కాబట్టి, పాపులారిటీ ఉంది కాబట్టి. సో అలాగే ఇప్పుడు కళ్యాణి నా అన్వేషణ ఇప్పుడు మా ఇద్దరి మీద కూడా పెట్టారు. అంటే మా ఇద్దరిని ఒక 2 ఇదిలో చేసి పెట్టారు, 2 పోల్స్ లాగా. ఇప్పుడు కళ్యాణి నా అన్వేషణ వర్సెస్ అన్నారు. సో ఇది ఎక్కడ మొదలైంది? మీ ఇద్దరే నడుస్తుంది. ఆయన వెనక్కి తగ్గనంటున్నాడు నా అన్వేషణ, మీరు కూడా వెనక్కి తగ్గరు, ఎందుకంటే మీరు కూడా కంప్లైంట్స్ వెళ్తున్నారు, మిగతా ముందుకు వెళ్తున్నారు. ఎటు వెళ్తుంది? మీరు ఇద్దరు కలిసి ఎటు వెళ్దాం అనుకుంటున్నారు? ఇంతకీ వాడిని భారతదేశం తెచ్చే వరకు నా ఫైట్ ఉంటుంది కన్ఫామ్ గా. నేను అవసరమైతే ఢిల్లీ వెళ్తా, కూర్చుంటా అక్కడే. నేను చెప్తున్నాను కదా, నేను వదలను. ఎందుకు వదలను అంటే, నా భారతదేశాన్ని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అసలు రేపిస్ట్ కంట్రీ అని అంటే, నా దేశం అంత దిగజారిపోయిందా? బయట దేశాల దగ్గర ఏమని మాట్లాడుకుంటారు నా దేశం గురించి? వదలా నిన్ను. నువ్వు ఇక్కడ పుట్టినోడివి అయినా నువ్వు మళ్ళా భారతదేశానికి చిప్పబట్టుకొని రావాలి. నువ్వు నీ పని అది చేస్తాం. మేమంతా సబ్స్క్రైబర్స్ తెస్తే మేము వేసే డబ్బులు పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు మళ్ళీ మమ్మల్ని అడగాలి తప్పు అయిపోయింది అని.
ఇదే హైదరాబాద్లో చెర్లపల్లిలో 2026 నువ్వు చెప్పించేది అంటారు. నువ్వేం మునుపొంగోడవా, నువ్వేం తపస్సులు చేసావా, నాలుగు మీద మచ్చుంది అంటారు. నా నాలుగు మీద కూడా మచ్చుంది. అందరూ అంటారు మా ఇంట్లో చెప్పనివ్వరు, ఏదో అన్నెవరు. సో నేను చెప్తున్నా 26లో నువ్వు రాసుకో, జైల్లో ఉంటావు. 26 కాకపోతే 28 లోపల నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు పోనీ అనుకుందాం. 26 వదిలేదు లేదు. ఎన్ని సంవత్సరాలైనా పోరాడతా సార్, ఫిక్స్ అయిపోయాను నేను. పక్కగా వాడిని తెప్పించే వరకు పోరాడతాం. ఆడు ఎప్పుడు దొరికితే మాత్రం అప్పుడు మాత్రం జైలుకి వెళ్తాడు. ఇది మాత్రం గ్యారంటీ. దొరికే వరకు మనం తెప్పించిన ప్రయత్నం చేస్తాం. కేంద్రాన్ని దగ్గరికి వెళ్తాం. వాడు పాస్పోర్ట్లు అన్నీ సీజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ముందు యూట్యూబ్లో ఒకటి ఉంది, మీకు తెలుసు. యూట్యూబ్లో ఫేస్ కనబడితే ఒకసారి బ్యాన్ అయితే మళ్ళీ ఇంకే విధంగా చేసినా కూడా ఆయనకి ఓపెన్ అవుతుంది. అది చేయించాలని ప్రయత్నం చేస్తాం. వాడు ఇంకే విధంగా ఓపెన్ చేయకూడదు. వాడు యూట్యూబ్ నుంచి మొత్తం బ్యాన్ అవ్వాలి. సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని బ్యాన్ అవ్వాలి. మొత్తం అన్సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను అడుగుతున్నాను కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, దేశం కోసం. మీకు మీరు అంటే సిగ్గు, శరం, మానం, మర్యాద ఉందని అంటుంటారు కదా పెద్దవాళ్ళు ముసలమ్మలు అంటారు. అలా అన్నాను అనుకోండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. భారతీయులైతే అన్సబ్స్క్రైబ్ చేయండి, హిందువులైతే అన్సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నన్ను విడదీయడానికి ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా పెడుతున్నాడు. హిందువులు ఏ పార్టీలు ఉన్నా హిందువులే, హిందువులు ఏ పార్టీలు ఉన్నా హిందువులే. హిందువులందరూ పార్టీలు పక్కన పెట్టి వీడి కోసం మాత్రం పనిచేయండి. తర్వాత మీ పార్టీ మీది, నా పార్టీ నాది, అంతే. కానీ వీడు కావాలని కాషాయం వేరే పార్టీలు అంటే కావాలని పెడుతున్నాడు విడదీద్దామని. పార్టీల మధ్యకి వచ్చి కొట్లాట పెట్టడానికి ట్రై చేస్తున్నాడు వీడు. ఒకటి కాదు, వీడు తెలివితేటలు, నక్క తెలివితేటలు చూపిస్తున్నాడు, నక్క జిత్తులు. మేము అసలు ఎవరం మోసపోవండి. వాడిని మాత్రం తప్పించే వరకు ప్రతి హిందూ నా బంధువే. ఇగోండి జై శ్రీరామ్ అనే ప్రతి బంధువుని నేను అభ్యర్థిస్తా. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి, మీతో పాటు నలుగురు చేయించండి. అలాగే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈరోజు బాధపడేటట్టు మాట్లాడిన సీతామాత గురించి మాట్లాడో, దేశం గురించి మాట్లాడో, మా దేశ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడో. నువ్వు భారతీయుడు కాదు అంటా నేను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు భారతదేశం వద్దంటున్నావుగా, నీకు అన్ని క్యాన్సిల్ చేయించేస్తాం. నువ్వు ఎక్కడికి పో, మాకు సంబంధం లేదు. కానీ నీ శిక్ష అయిపోయినాక పో. ఇదే నేను చేయబోయేది. ఇది మాత్రం నేను వదలండి. వీడు చేసిన తప్పుని చూసి వీడికి ఇలా అయింది కాబట్టి ఇంకొకరు రాకూడదు అంటే వీడికి గట్టి శిక్ష కావాలి. మనకు శిక్షలు తక్కువ, మనం అంతా కొంచెం జాలిగుండెలు ఎక్కువ కాబట్టి. కానీ లేటుగా అవుతుంది శిక్ష, కానీ శిక్ష పడుతుంది. మనం ఒప్పుకోకుండా నేను తిరుగుతాను. నేనైతే వదలండి వాడిని, మీరు ఏమన్నానండి. ముఖ్యమైన చివరి ప్రశ్న, నా దేహం నా ఇష్టం, నాకు స్వేచ్ఛ సమానత్వం ఉంది, నేను ఎలాగైనా ఉంటాను అని చెప్పి వాదిస్తున్నటువంటి వాళ్ళకి, ఇదే మా స్వేచ్ఛ అని చెప్తున్నటువంటి వాళ్ళకి చివరిగా ఏం చెప్తారు? నీ దేహం నీ స్వేచ్ఛ అయితే వాడి కళ్ళు వాడిష్టం, వాడి కాబట్టి వాడిష్టం. అప్పుడు నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? సో అది కూడా సేమే కదా, వాడు కూడా అదే అంటాడుగా. వాడి స్వాతంత్రం ఉంది, నీకైతే ఒకటి, నాకైతే ఒకటి. ఎలా అవుతుంది? నాకు నీకు ఒకటే స్వాతంత్రం ఉంది, దేశంలో ఉన్నాం మనం. అలాగే నీకు బట్టల స్వేచ్ఛ అయితే ఇవ్వలేదు నాకు తెలిసి, స్త్రీ స్వేచ్ఛ ఇచ్చారు. స్త్రీ స్వేచ్ఛ అంటే నీకు ఒక కంపెనీల్లో నువ్వు పెద్ద సీఈఓగా ఎదగడానికో, లేకపోతే ఒక మంచి టీచర్గా ఉండడానికో, మంచి అత్యున్నత పురస్కారాలు తెచ్చుకోవడానికో, నువ్వు బయటికి వెళ్ళి పని చేయడానికో స్వేచ్ఛ అమ్మా. బట్టలు ఇప్పుడు తిరగడానికి కాదు స్వేచ్ఛ, బట్టలు అందరికీ చూపించడానికి కాదు. నీకున్న పొందికైన శరీరాన్ని నువ్వు ఎక్కడ చూపిస్తే బాగుంటుందో అక్కడ చూపిస్తే బాగుంటుందని చెప్పాడు ఆయన. ఆ చెప్పే విధానం బాగాలేకపోవచ్చు. నిజంగా మన అమ్మ నాన్న మన గురువులు చెప్పింది కూడా అదే. మీరు అదే అర్థం చేసుకొని మీరు వెళ్ళాలి ముందుకి. పిల్లలు చెడిపోతుంటే ఎవరికండి బాధ? సో నా కళ్ళు నా ఇష్టం, నా ఇదే అంటే అలా ఉంటుంది. అందుకోసం సో అలా. థ్యాంక్ యూ కళ్యాణి గారు, ఇంత హెక్టిక్ టైంలో కూడా డైల్ న్యూస్ కోసం థ్యాంక్ యూ మచ్.